విమల్ ప్రజాపతి అనే వ్యక్తి దగ్గరలో ఉన్న ఘన్శ్యామ్ డైరీ షాప్ కి వెళ్లి సుమారు 6 కిలోల దోస బ్యాటర్ కొన్నాడు. ఇక ఆ రోజు సాయంత్రం ఫ్యామిలీ అంతా కలిసి ఆ బ్యాటర్ తో దోసలు తయారు చేసి తిన్నారు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా సిక్ అవ్వడం మొదలైంది. వామిటింగ్, వీక్నెస్, సివియర్ డిస్కంఫర్ట్ లా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ April 4th ఆ 3 నెలల పసిపాప రాహా ఇంట్లోనే చనిపోయింది. అండ్ నెక్స్ట్ డే ఆ 4 ఏళ్ల మిశ్రీ కూడా చనిపోయింది. ఇక విమల్ అండ్ భావన కూడా కేడీ హాస్పిటల్లో క్రిటికల్ కండిషన్ లో అడ్మిట్ అయ్యారు. దీంతో డైరీ ఓనర్ మీద చాలా ప్రెషర్ పెరిగింది అండ్ FIR వరకు వెళ్లే పరిస్థితి వచ్చింది. కానీ పోలీసులు కేసుని ఇంకా డీప్ గా ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెట్టారు. అదే రోజు సుమారు 100 నుంచి 125 కిలోస్ ఆఫ్ బ్యాటర్ ను ఆ షాప్ ఓనర్ అమ్మాడు. అండ్ ఆ బ్యాటర్ కొన్న వేరే కస్టమర్ లో ఎవరికి ఇలాంటి హెల్త్ ఇష్యూస్ రాలేదు. ఇక్కడే పోలీసులకు ఫస్ట్ డౌట్ అనేది స్టార్ట్ అయింది. పోలీసులు వెంటనే ఆ ఇంట్లో అంతా వెతికారు. సెల్ఫోస్ ప్యాకెట్స్, పౌడర్ ట్రేసెస్, ఫ్రాగ్మెంట్స్ దొరికాయి వాళ్ళ ఇంట్లో. ఇక దీంతో కేస్ డైరెక్షన్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక పోలీసులు ఇప్పుడు CCTV ఫుటేజ్ రివ్యూ చేస్తున్నారు. విమల్ డైరీ దగ్గర నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు మధ్యలో ఎక్కడైనా ఆగాడా, ఎందుకంటే డైరీ నుంచి పాయిజన్ రాలేదు అని క్లియర్ గా కన్ఫర్మ్ అయింది. పోలీసులు ఇప్పుడు కోర్ట్ పర్మిషన్ తీసుకుని లై డిటెక్టర్ టెస్ట్ కండక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు కేసు సాధారణ ఫుడ్ పాయిజన్ గా పోలీసులు చూడటం లేదు. ఇది ఒక పొటెన్షియల్ డబుల్ మర్డర్ లేదా డెలిబరేట్ పాయిజనింగ్ కేసు అయి ఉండొచ్చు అనే యాంగిల్ లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది.